తెలుగు జాతీయాలు ఉపయోగించే సందర్భం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేయని వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని, అలాగే ఈ వీడియోకి లైక్ ఇస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటూ, జాతీయం ఉపయోగించే సందర్భం అంగలార్చు, దుఃఖించడం లేదా భయంతో అరవడం లేదా మిక్కిలి బాధపడడం అనే సందర్భంలో అంగలార్చు జాతీయాన్ని వాడతారు. అగ్నికి ఆజ్యం పోయడం, తగాదాను పెంచే విధంగా మాట్లాడడం లేదా సమస్యను అధికం చేయడం అనే సందర్భంలో అగ్నికి ఆజ్యం పోయడం అనే జాతీయాన్ని వాడతారు. అగస్త్య భ్రాత, పేరు తెలియని వారిని గురించి చెప్పే సందర్భంలో అగస్త్య భ్రాత జాతీయాన్ని వాడతారు. ఉగ్గుపాలతో పెట్టు, చిన్నప్పటి నుండి పరిచయం చేసిన అలవాటును గురించి చెప్పే సందర్భంలో ఉగ్గుపాలతో పెట్టు అనే జాతీయాన్ని వాడతారు. ఊపిరి పీల్చుకును, కష్టాలు లేదా ప్రమాదాల నుండి తప్పించుకుని నిశ్చింతగా ఉన్న సందర్భంలో ఊపిరి పీల్చుకును అనే జాతీయాన్ని వాడతారు. కబంధ హస్తాలు, గట్టిగా పట్టుకోవడం, విడిపించుకోవడానికి వీలు కాని పట్టు, దుర్మార్గపు పట్టు అనే సందర్భంలో కబంధ హస్తాలు అనే జాతీయాన్ని వాడతారు. భగీరథ ప్రయత్నం, గట్టి ప్రయత్నం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించే సందర్భంలో భగీరథ ప్రయత్నం అనే జాతీయాన్ని వాడతారు. గతజల సేతు బంధనం, సమయం దాటిపోయిన తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టే సందర్భంలో గతజల సేతు బంధనం అనే జాతీయాన్ని వాడతారు. సుగ్రీవాజ్ఞ, తిరుగులేని ఆదేశం ఇవ్వడం, భయంకరమైన తిరుగులేని ఆజ్ఞ అనే సందర్భంలో సుగ్రీవాజ్ఞ అనే జాతీయాన్ని వాడతారు. శ్రీరామ రక్ష, శ్రీరాముని ఆశీస్సులు ఉంటే ఏ ఆపదలు రావు, రక్షణగా ఉండడం అనే చెప్పే సందర్భంలో శ్రీరామ రక్ష అనే జాతీయాన్ని వాడతారు. నీరు గారిపోవు, దిగాలు పడిపోవు, నిరుత్సాహపడు, ఏదైనా సమస్యను ఎదుర్కోలేని పరిస్థితిని తెలియజేసే సందర్భంలో నీరు గారిపోవు అనే జాతీయాన్ని వాడతారు. చెవి కోసుకొను, శ్రద్ధగా విను అనే సందర్భంలో చెవి కోసుకొను అనే జాతీయాన్ని వాడతారు. బూడిదలో పోసిన పన్నీరు వ్యర్థం, చేసిన పనికి ఫలితం లేదు అని చెప్పే సందర్భంలో బూడిదలో పోసిన పన్నీరు అనే జాతీయాన్ని వాడతారు. చెవినీళ్లు కట్టుకుని పోరు, ఒక విషయాన్ని పదే పదే చెప్పు సందర్భంలో చెవినీళ్లు కట్టుకుని పోరు అనే జాతీయాన్ని వాడతారు. చూసి రమ్మంటే కాల్చి రావడం, చెప్పిన పనితో పాటు దానికి అనుబంధమైన పనులు కూడా చేసే సందర్భంలో చూసి రమ్మంటే కాల్చి రావడం అనే జాతీయాన్ని వాడుతారు. చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు, చెప్పిన మాట వినని మూర్ఖులు, వినిపించుకోని మూర్ఖులు గురించి చెప్పే సందర్భంలో చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు అనే జాతీయాన్ని వాడుతారు. వెన్నుచూపు, పారిపోవు లేదా వెనుకకు పోవు అనే అర్థం వచ్చే సందర్భంలో వెన్నుచూపు అనే జాతీయాన్ని వాడుతారు. Please watch, like, share, comment and subscribe our channel. Thank you.